మొత్తంగా ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి మాత్రమే కాదు, టీడీపీ నేతల మీద, ఆ కార్యకర్తల మీద కూడా ఆ రోజున వైసీపీ నేతలు దాడులు చేశారు. పెద్ద ఎత్తున పథకాన్ని రచించి మరీ టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం వల్లభనేని వంశీ అనేది ఆ రోజున ప్రతిపక్ష పార్టీ అదే అన్నారు. ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి. ఒకవైపున వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టడీ పిటిషన్ కూడా వేశారు. కస్టడీకి ఇస్తే కనుక ఆ తర్వాత మిగతా విషయాలకి ఇతర చాలా అంశాలకు సంబంధించి విచారించే అవకాశం ఉంటుంది. అలాగే ఆ రోజున కేవలం కార్యాలయం మీద దాడి చేయడమే కాకుండా టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయడం, ఆ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, బైకులు దగ్ధం చేయడం, చాలా రకరకాలుగా చేశారు. హైవే మీదకి కర్రలతోని, రాడ్లతోని, రాళ్లతోని రావడం, అమాంతం ఒక్కసారిగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ టీడీపీ వారి మీద దాడులు చేశారు. ఇవన్నీ ఆ రోజున ఉన్నాయి. కానీ తిరిగి ఆ రోజున బాధితుల మీదే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇది కేవలం గన్నవరానికి మాత్రమే పరిమితం కాదు. ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఆ రోజున ఉన్నాయో ఆ కార్యాలయం మీద దాడులు చేశారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన చాలా చోట్ల కార్యాలయాల మీద దాడులు జరిగాయి. ఒకవైపున గుడివాడలో కూడా గతంలో కార్యాలయం మీద దాడి జరిగింది, టీడీపీ కార్యాలయం మీద. మనకి తెలిసిందే కేంద్ర కార్యాలయం మీద కూడా దాడులు జరిగాయి. దానికి కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ, కార్యకర్తలందరూ టీడీపీ కేంద్ర కార్యాలయం మీదకు వెళ్ళి కర్రలతోని వెళ్ళి దాడులు చేసి ఏ రకంగా చేశారో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. భయభ్రాంతులకు గురి చేశారు ఆ రోజున. ఆ కేసులో కూడా కొంతమంది అరెస్టులు జరిగాయి. కానీ ఇంకా కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల అరెస్టులు జరగలేదు. ఎందుకు ఆలస్యం అవుతోంది అనే అనేక విమర్శలు కూడా వచ్చాయి. సో వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఉండవల్లి అనుష గారు, టీడీపీ అధికార ప్రతినిధి.